హలో గైస్, ఈరోజైతే నేను నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇది నా లైఫ్లో ఒక జరిగిన ఫేస్ గురించి. నేనైతే పీజీ సెట్ ఎగ్జామ్ అండ్ గేట్ ఎగ్జామ్ రెండు రాశాను. పీజీ సెట్ ఎగ్జామ్లో కొంచెం మంచి స్కోర్ అయితే వచ్చింది. సో నేను డిసైడ్ అయ్యా ఈ స్కోర్కి ఒక బెస్ట్ కాలేజ్ అయితే వస్తుంది అని. కాకపోతే ఒక సైడ్ జాబ్, ఒక సైడ్ ఎంటెక్ అనేది అంత ఈజీ అయితే కాదు. సో దెన్ ఐ డిసైడెడ్ టు గో విత్ ద పీజీ సెట్. కాలేజ్ అయితే చూస్ చేసుకున్నాను. చాలామంది చెప్పారు గేట్ త్రూ వెళ్తేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది, యూనివర్సిటీస్లో చదివితేనే మంచి ఎక్స్పోజర్ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని. సో గేట్ నుంచి వెళ్తే మంచిది కాదు, యూనివర్సిటీస్లోనే చదివితే మంచిది అని నేను అలా ఒపీనియన్స్ ఏం చెప్పాను. నాకు కూడా తెలుసు గేట్ త్రూ వెళ్తేనే కొంచెం బెటర్ ఫ్యూచర్ ఉంటుందని. ఇలా అందరు ఒపీనియన్స్ ఉన్నప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది. కంపారిజన్ స్టార్ట్ అయింది. గేట్ బెస్టా, పీజీ సెట్ బెస్టా, యూనివర్సిటీస్లో చదవాలా, అటానమస్ కాలేజెస్లో చదవాలా, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి అని చాలా థింక్ చేశాను. నిజం చెప్పాలంటే గేట్ ఒక స్ట్రాంగ్ పాత్ అని నాకు కూడా తెలుసు. కానీ దాన్ని ఫాలో అవ్వాలంటే ఫుల్ జాబ్ చేయకుండా, ఏం చేయకుండా మొత్తం టైం డెడికేటెడ్గా ఎంటెక్ పైననే ఉండాలి. ఈ స్టేజ్లో నా లైఫ్లో జాబ్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ప్యారలల్గా నడుస్తున్నాయి. సో ప్రతి సిచ్యువేషన్ని నా యాంగిల్ నుంచి ఏది చేస్తే బెటర్ అని ఆలోచించాక నేను పీజీ సెట్ త్రూ అటానమస్ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఈజీ రూట్ అని కాదు, లేదా కాంప్రమైజ్ అని కూడా కాదు. ఇప్పుడు నా ప్రయారిటీ ఒక్కటే, ఎంటెక్ చదవాలి. సో ఎక్కడ చదువుతున్నాను అనేది కాదు, ఎలా చదువుతున్నాను అనేది ఇంపార్టెంట్. అటానమస్ కాలేజ్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సిలబస్ అప్డేటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే నా లైఫ్కి కొంచెం బెస్ట్ అనిపించింది. దట్టు కొన్ని కాలేజ్లో ఎంబెడెడ్ సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకా కొన్ని దాంట్లో VLSI కోర్స్ మాత్రమే ఉంది. సో నాకు రెండు కలిపి ఉన్న కాలేజ్ చూస్ చేసుకున్నాను. వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేశాను. ఫైనల్లీ ఒక కాలేజ్ అయితే వచ్చింది లక్కీగా. నా డెసిషన్ బెస్టా, రైటా, రాంగా అని నేను ఇప్పుడైతే చెప్పలేను. ముందు టైం బట్టి అదే డిసైడ్ చేస్తుంది, కాలమే చెప్పాలి ఏదైనా. కానీ ఈ డెసిషన్ ప్యానిక్లో కాదు, కంపారిజన్లో కాదు, చాలా ఆలోచించి తీసుకున్నాను ఈ డెసిషన్. నేను ఈ జర్నీని నేను మీతో హానెస్ట్గా షేర్ చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.